హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మీకు సూపర్ టేస్ట్గా ఉండే దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి. దానికోసం అయితే ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో అయితే మీరు ఒక చిన్న కప్పు వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన దినుసులు వేసుకోండి. చూసారు కదా మీరు, ఆ దినుసులు మొత్తం వేయండి. స్టార్ పువ్వు, చెక్క, లవంగ, ఇవన్నీ, ఇలాచి కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక బే లీవ్ కూడా వేసుకోండి. ఈ విధంగా మీరు ఆయిల్ ఎంత పోయా, మీరు నెయ్యి అన్న వేసుకోండి, లేకపోతే మీకు నెయ్యి అక్కర్లేదంటే ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఒక 150 గ్రామ్ వరకు వేసుకోండి ఆయిల్, కానీ ఏదో ఒకటి మీరు లేకపోతే అది ఇది సగం సగం వేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసి వేసుకోండి. పచ్చిమిరకాయలు వచ్చి ఒక డజన్ పచ్చిమిరకాయల వరకు అయితే వేసుకోండి. ఎందుకంటే దీంట్లో కారం మనం పచ్చిమిరకాయల కారమే వాడతాం అనమాట, ఇంకా మామూలు కారం అయితే వేయం. కాబట్టి ఒక డజన్ పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసేసేయండి. 2.5 వరకు వేయండి. 2.5 వరకు వేసుకోండి. వేసుకొని 2 టమాటాలు కూడా చాప్ చేసి వేయండి. ఆ తర్వాత పుదీనా ఒక 4 గుప్పిళ్ళ వరకు వేసుకోండి. కొత్తిమీర కూడా ఒక 4 గుప్పిళ్ళు వేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఇవన్నీ కూడా మీకు వేగాలన్నమాట. బాగా వేయించండి, అంటే మాడకూడదు. మాడకుండా మీరు దగ్గరుండి వేయించాలి. ఒకవేళ మాడుతుంది అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు, అలా అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఒక 2.5 వరకు వేసాను, అంటే 2 టేబుల్ స్పూన్, ఇంకొక అర స్పూన్, 2.5 వరకే, 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను అనమాట. ఫుల్గా వేయండి. ఇవ్వండి, ఇప్పుడైతే మనకి మంచిగా ఏగుతుంది కదా, మంచి వాసన అయితే వస్తుంది. నెయ్యి వేసానండి నేను. నెయ్యి వేయటం వల్ల మంచి అరోమా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. నేను వేసిన దినుసులు అయితే మీరు నోట్ చేసుకోండి ఒకసారి. మీకు చూపించాను ఏం వేసాను అంటే, మామూలు పలావులో ఏం వేస్తామో అయ్యే. ఈ విధంగా అయితే వేగిపోయింది కదా. ధనియాల పౌడర్ వచ్చి ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, 2.5 స్పూన్స్ మాత్రం ధనియాల పౌడర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి దీంట్లో, ఈ దమ్ బిర్యానీలో. ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. హైరాణ లేకుండా అయితే చేసుకోవచ్చు. గెస్టుల పక్కన కూర్చోబెట్టి మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం మీరు పసుపు వేసుకోండి. ధనియాల పౌడర్ అయితే 2.5 వేశారు కదా, పసుపు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఎంత వేగిన తర్వాత 150 గ్రాములు పెరుగు వేసుకోండి. ఈ విధంగా పులుపు లేని పెరుగు వేసుకోండి. పులుపు అక్కర్లేదండి, మామూలుగా ఉండాలి. మరి చల్లటి పెరుగు వేయద్దండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అయితే ఉపయోగించుకోండి. టేస్ట్లో కొంచెం డిఫరెంట్ వస్తుందన్నమాట. అందుకని మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగే వేసుకోవాలి. 150 గ్రామ్స్ అయితే వేయాలన్నమాట. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ కూడా పోసుకొని మాడకుండా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ఇదిగోండి, ఎంత ఇదంటే 1.5 కేజీ మటన్. ఇది నేను 1.5 కేజీ బాస్మతి రైస్ వేస్తున్నానండి, దానికి 1.5 కేజీ మటన్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఉట్టి రైస్ మనం అన్నం తినేయచ్చు అనమాట. ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసానండి. మనకి ముక్కకి ఉప్పు పట్టాలండి బాగా. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను. ఈ విధంగా బాగా కలపండి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా కొంచెం అయితే మగ్గనివ్వండి. ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అబ్బా మటన్ దమ్ బిర్యానీ. వంట రాని వాళ్ళు ఎవరైనా, బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే, అసలు మీరు ఒక్కసారి చూసుకొని చేసుకున్నారంటే ఇంకా మీకు అదిరిపోయే టేస్ట్. ఈ టేస్ట్ చూసారంటే ఇంకా వేరే టేస్ట్ మీరు చూడరు. ఇప్పుడు చూసారు కదా, మీకు వాటర్ మటన్లో నుంచి వాటర్ వచ్చేసి పెరుగుంది కదా, ఈ ఎగిరిపోయినా కూడా ఆ వాటర్ మనకి అట్లా అనమాట. మగ్గిన తర్వాత కూడా ఆ వాటర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ వరకు యాడ్ చేయండి. యాడ్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీకు మటన్ ఉడకనివ్వండి. మసాలాలో బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 విజిల్స్. నేను పక్క స్టవ్ మీద చికెన్ కర్రీ, ఎమ్మీగా ఉంటే చికెన్ కర్రీ రెడీ చేశానండి. దీన్ని కూడా వీడియో మీకు పెడతాను. అలాగే ఆ దమ్ బిర్యానీ వాళ్ళకి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇది గెస్ట్ల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఫిష్ ఫ్రై చక్కగా చేసేసి, మామూలుగా మనం చికెన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ,
పెరుగు చట్నీ, ఇవన్నీ లంచ్ అనమాట. లంచ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా ముక్కలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చేప ముక్కలు. చక్కగా తక్కువ నూనెతోనే వేపుతున్నానండి, పెద్ద నూనె వేయలేదు నేను. ఒక చిన్న కప్పు నూనె పోసానండి. ఇంకా ఆ నూనెతోనే చాలా వేపాను అనమాట, ఒక 20 వరకు ముక్కలు. ఇదిగోండి మనం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే ఆ మాత్రం కొంచెం వాటర్, మనం గ్లాస్ వాటర్ పోసాం, అర గ్లాస్ ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు కుక్కర్లో మనకు రైస్ పట్టవు కాబట్టి ఒక పెద్ద గిన్నెలోకి అయితే కర్రీని నేను షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసి ఇప్పుడు దీంట్లో మనమైతే రైసు వాటరు పోసుకుందాం. వాటర్ అయితే మనం కొలత ప్రకారం వేసుకుంటున్నాం అండి. ఇది 1/2 కేజీ డబ్బా. నేనైతే కేజీ బావు రైస్ వేసాను కాబట్టి 5 డబ్బాలు వేసాను. 5 డబ్బాలకి నేనైతే 9.5 గ్లాసులే పోసానండి. తక్కువ వాటర్ పోసాను, ఎందుకంటే మిల్క్ కూడా పోస్తాను దీంట్లో మనం. అంత మనకి బాస్మతి రైస్ ఎక్కువ వాటర్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు కేజీన్నర మటన్, మనకి కేజీ బావు చికెన్, వీటిలన్నిటికి గాను నేనైతే ఒక 9 గ్లాసుల వరకు వాటర్ పోసాను. వాటర్ పోసి ఇప్పుడు ఒక అర గ్లాసు, ఒక గ్లాసు వరకు మిల్క్ పోస్తానండి. ఇదిగోండి 3/4 గ్లాసు వరకు మిల్క్ పోసాను అదే గ్లాస్తో. ఇప్పుడు ఒక నిమ్మకాయను కూడా పిండుకుందామండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ ఇరిగిపోతాయి పాలు అనుకోవద్దండి, అంత ఎక్కువ క్వాంటిటీలో పాలు ఇరగవు. ఇప్పుడైతే మరిగిన తర్వాత మీరు బాస్మతి రైస్ ఒక అర్ధగంట ముందు మీరు ఏం చేస్తారు, చక్కగా కడిగి అయితే నేను పెట్టుకున్నానండి. కడిగి అర్ధగంట పాటు దాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టానమాట. మ్యాగ్నేట్ చేసి పెట్టి చక్కగా బాస్మతి రైస్ని ఎప్పుడు కూడా గట్టిగా పిసికి కడగకూడదండి. మామూలుగా కడిగి అర్ధగంట మ్యాగ్నేట్ చేసిన బాస్మతి రైస్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా యాడ్ చేసేసేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, యమ్మీగా. దీంట్లో మీరు కలర్ వేయక్కర్లేదు, మంచి క్రీమీ కలర్గా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మటన్ ఇవన్నీ కలిసి ఉడుకుతాయన్నమాట. ఉడికినప్పుడు అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఉట్టి రైస్ కూడా మనం తినేయచ్చు. అసలు మనకు ఆ చికెన్ కర్రీతో కూడా పని ఉండదన్నమాట. అసలు మీరు పెరుగు చట్నీతో కూడా పని ఉండదంటే నమ్మాలి మీరు. దేంతో పని లేకుండా తినేయచ్చు. కానీ నేనైతే చికెన్ కర్రీ చేశాను, పెరుగు చట్నీ చేశాను, ఆ తర్వాత ఫిష్ ఫ్రై కూడా చేశానన్నమాట. ఇప్పుడైతే మనం రైస్ వేసేసాం కదండి, రైస్ని మనమైతే ఉడకనిద్దాము. వాటర్ మనకి ఉడకనివ్వాలండి. బాగా మనకి వాటరు, మనం రైస్ మొత్తం వేసేసినట్టే మూత పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఈ సమయంలో మీరు సాల్ట్ చూసుకోండి, ఎందుకైనా మంచిది. కొంచెం సాల్ట్ చూసుకోండి, ఎప్పుడైనా సరే సాల్ట్ తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఫిష్ ఫ్రైలో సాల్ట్ ఉంటుంది, చికెన్లో సాల్ట్ ఉంటుంది, మనం పెరుగు చట్నీ వేసుకుంటే దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం. కాబట్టి సాల్ట్ ఎప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే మనకి చూసారు కదా, తొక్క ఉడుకుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేయండి. మూత పెట్టేసి ఒక ఏమన్నా బరువు పెట్టండి పైన, అంతే. మనకు దమ్ము కూడా మనకి అసలు ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. గోధుమ పిండి పెట్టాలి, అబ్బో ప్రాసెస్ ఉంటుంది చాలా. దమ్ బిర్యానీ అంటే ఏమీ ఉండదండి, అదే టేస్టు, అదే స్ట్రక్చరు అన్నీ వస్తాయి. ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి, బాగా ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర, పుదీనా, ఒక 4 ఉల్లిపాయలు వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు నేతిలో నూనెలో వేయించాలన్నమాట అండి. అవి వేసుకొని జీడిపప్పులు కూడా నూనెలో వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని మూత పెట్టి దాని మీద ఏమైనా ఒక బరువు పెట్టి కింద పెనం పెట్టండి. పెనం అంతేనండి. ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై. చూసారా ఎంత టేస్టీగా దమ్ బిర్యానీ, సూపర్గా, చూస్తానికి ఎంత అందంగా ఉందో, తింటే అంతే బాగుంటుందండి. ఈ విధంగా అయితే మీరు చక్కగా తయారు చేసుకోండి. కింద పెనం పెట్టి మాత్రం మర్చిపోద్దండి. మీకు ఎటువంటి గోధుమ పిండి పెట్టకుండా సూపర్గా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.